అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు సీనియర్ అండర్ ఆఫీసర్ ఎం అశోక్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. మాకు ఇప్పుడు 3 డిమాండ్లు ఉన్నాయి. ఇవి మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. అదేంటంటే, మేము ఫస్ట్ డిమాండ్ ఫిబ్రవరిలో ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఎగ్జామ్స్ రాసాము. మాకు ఇప్పటికి మా రిజల్ట్ బయటకు వచ్చి మా సర్టిఫికేట్లు చేతిలో వచ్చేవి. ఓవరాల్ తిరుపతి గ్రూప్లో ప్రతి బెటాలియన్కి వాళ్ళ రిజల్ట్ వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం త్వరలో వాళ్ళ సర్టిఫికేట్లు కూడా తీసుకోబోతున్నారు. మేము ఎన్సీసీ కంప్లీట్ అయిపోయి ఐసెట్, పీజీ సెట్, ఆర్మీ, అగ్నివీర్, నేవీ ఇలాంటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము అప్లై చేస్తున్నాం. ఈ అప్లై చేసిన ద్వారా మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? మాకు ఆ సర్టిఫికేట్స్తో మార్క్స్ యాడ్ అవుతాయి. మేము 3 సంవత్సరాలు కష్టపడి చేసినందుకు అరే మాకు మ్యాథ్స్ యాడ్ అవుతాయిరా, మేము అవి చేసినందుకు మాకు మ్యాథ్స్ యాడ్ అవుతారా అని అది ఎంతో ఆశగా ఉండేది. మాకు సర్టిఫికేట్స్ రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. రెండో విషయం, సంవత్సరంలో 1500 నుంచి 2500 వరకు ఎన్సీసీ క్యాడెట్స్ కడప జిల్లాలో ఎన్రోల్ అవుతారు. ఎస్డీస్, జేడీస్, హెచ్డబ్ల్యూ, జేడబ్ల్యూ అంటే 8th క్లాస్, 9th క్లాస్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, దాదాపు 16 పైచరు డిగ్రీ కాలేజీలు, 12, 13, 15 స్కూల్స్లలో ఈ ఎన్సీసీ ఉంది మన కడప జిల్లాలో. ఈ ఎన్సీసీ ఈ ఎన్రోల్మెంట్ ఈ సంవత్సరం లేకపోవడం వల్ల ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి ఎలక్షన్ చూసేసి వాలంటరీగా మా ఎన్సీసీ వాళ్ళు ఓవరాల్ స్టేట్లో ఎంతోమంది డ్యూటీ చేశారు. అదే ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ లేకపోవడం వల్ల ఎంతమంది సంఖ్యలో విద్యార్థులు ఇబ్బంది పడతారో మీరే ఆలోచించండి. అండ్ ఇంకొక డిమాండ్ ఏంట్రా అంటే, ఇప్పుడు 30 ఆంధ్ర బెటాలియన్ 40 ఏళ్ళ మహోన్నత చరిత్ర గల ఈ 30 ఆంధ్ర బెటాలియన్ 4 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ 30 ఆంధ్ర బెటాలియన్ మాకు కడపలో లేదనే విషయమే మాకు ఎంతో బాధాకరంగా ఉంది. నా పేరు నవీన. నేను 30 ఆంధ్ర బెటాలియన్ని తిరుపతికి తరలించకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము చిన్న వాటికి క్యాంప్కి ఏదైనా సిగ్నేచర్స్ కావాలన్నా కానీ తిరుపతికి సార్కి తరలించలేము. కాబట్టి చాలా మందికి మాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మేము 30 ఆంధ్ర బెటాలియన్ని తిరుపతికి తరలించకూడదని కోరుకుంటున్నాము. ప్రతి స్కూల్కి ఎన్సీసీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మేము అందరు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఎందుకు ధర్నా చేస్తున్నామంటే దీనికి 3 రీజన్లు. ఒకటి, ఇప్పటి వరకు ఏబీ సర్టిఫికెట్లు ఎగ్జామ్స్ రాసినారు, అన్ని బెటాలియన్ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ మన 30 ఆంధ్ర బెటాలియన్కి ఇప్పటి వరకు రిజల్ట్స్ రాలేదు. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దానికోసం. రెండోది ఏంటంటే, ఇప్పటి వరకు నేను జూనియర్ని జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ ఎన్సీసీ అంటే ఫ్యాషన్ అని జాయిన్ అయ్యి 1 ఇయర్ కష్టపడినా కూడా ఇప్పటి వరకు మాది ఎన్విరాన్మెంట్ అవ్వలేదు, అందరికి క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారంట. ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే, కడపలో ఉన్న 30 ఆంధ్ర బెటాలియన్ ఇప్పటి వరకు 40 ఇయర్స్ నుంచి చరిత్ర ఉన్న 30 ఆంధ్ర బెటాలియన్ కడప నుంచి తీసి తిరుపతికి వేస్తున్నారంట. దీనివల్ల మాకు లాస్ ఏంటంటే, తిరుపతికి ఏ చిన్న సిగ్నేచర్ కావాలన్నా కూడా తిరుపతికి వెళ్ళాలా. మేమైతే బాయ్స్ పోతాం, గర్ల్స్ ఎలా పోతారు? ఏ చిన్న క్యాంప్ అయినా తిరుపతికి పోవాలా, ఏ చిన్న ఏ వర్క్ ఉన్నా తిరుపతికి పోవాలా. ప్రతి ఒక్కరు తిరుపతికి పోవాలంటే ఎలా అవుతుంది? కొంతమంది క్యాంప్ ఈడ చేస్తారు, ఆడ చేస్తారు, కానీ మొత్తం ఆడే పోవాలంటే మంది ఇది కాదు. అందుకే 40 ఇయర్స్ నుంచి ఈడే ఉన్న బెటాలియన్ 30 ఆంధ్ర బెటాలియన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.